నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే, రోజు రోజుకు ఇది ఈ రాజ్యంలో ఈ దేశంలో దీనికే బాటలేసినట్టు కొడుతుంది. ఇది ఎందుకంటే దీనికి బాటలేసినట్టు ఎందుకు అంటున్నా అంటే, ఈ రాజ్యాన్ని పరిపాలించేటోడు కానీ దేశాన్ని పరిపాలించేటోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు దీన్ని అరికట్టలేకపోతున్నారంటే దీనికి బాటలేస్తుర్రా అని అంటున్నా. అంటే ఏంది ముచ్చట అంటే, మరి సంగారెడ్డిలాట అయ్యా ఓడు దేవుని గుడిలో పూజారి అని పేరు సాయిగాడట. సాయిగాడు నాకు మా పిల్లాడు చెప్తే అర్థమైంది. ఆహా, సాయన్ననా? సాయన్న ఇప్పుడు ఆయన అన్న అంటారు. పసిపిల్లను పట్టుకొని వాడు ఆరి బోసుడికే. ఇక నా మాటలు ఏమో ఇట్నే వస్తాయి. ఏ గుడి అది? దేవుడి గుడి, గర్భగుడి. ఆ గుడిలో బట్టలు లేకుంటున్నావురా నువ్వు. 65 ఏళ్ళు నిండినైరా బోచుడికే. రేపో ఇవాళకో కాలు దాపుతావురా కాటికి. నీకు ఆ పిల్ల మీద మనసు పడ్డాదిరా. నువ్వు మనిషివేనారా? నీ మనవరాలు వయసు ఏమనిపించిందిరా? కళ్ళు నెత్తికెక్కినాయా? కామం ఎక్కువైన ఆదరా బోచుడికి. 65 ఏళ్ళలోనికి కామం ఏందిరా? అర్థమవుతలేదు. మరి గర్భగుడిలో వండుకొని గిట్ట గంజాయి గిట్ట తాగుతున్నావు ఏంది బోచుడికే? ఎందుకంటే అది గంజాయి తీసుకున్నోనికి ఏజ్ అనేది కూడా ఉండదట. 100 సంవత్సరాలు కూడా లేచి ఆడతాడట. అమ్మాయి ఎంత పిల్ల బుజ్జి మైనరు అంటే ఎంతుందో 14, 15, 13. ఆ పిల్లను పట్టుకొని గుడిలోకి తీసుకుపోయారా? ఏందిరా ఇది? ఏమన్నా అర్థం పర్థం ఉన్నదిరా? ఏం చేస్తున్నావురా? ఓ గప్పట్లోనే ఆంధ్రలో సంవత్సరం అయింది ఆ కాలే. ఓ పిల్లని తోటలోకి తీసుకపోతే ఆ కొడుకు మళ్ళీ పోత శర్ర దుంకి చచ్చిపోలే. మరి నువ్వేడ తెస్తావు? సావరాదురా బోచుడికే. నీ వల్ల ఇప్పుడు నీ కుటుంబం, నీ కొడుకులుర్రో పిల్లలుర్రో వాళ్ళు ఎంత బాధపడతారా? ఇజ్జత్ పోదురా ఊళ్ళో. మనిషి పుట్టుక కాదురా ఇది. ఇక నువ్వు మళ్ళీ అందులో పోని దేవుని దగ్గర మళ్ళీ పూజారివి. ఇటోడు పూజారి అన్నోళ్ళని నేను చాలామందిని చూస్తున్నారా, ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తా. ఎందుకురా 30% ఒక 30% పంతులు జర మంచిగా ఉంటే 70% పంతులు ఇటువంటి లంగ వ్యాపారమే చేస్తారు. ఈ మాటనేమో అనొద్దు మళ్ళా. అట్టంటారా పూజారులను? అంటే ఏమంటారు బోసుడికే? ఏమంటారో చెప్పురు నాకు. నినమా నాకు గడ చేస్తే ఓడు లేచి ఇరుచుకుండు. అది ఎవరు గీడ నాగర్ కర్నూల్లో పరాజిత్ స్వామి ఉంటాడు ఆయన. ఆయన మీద ఓడు పెట్టుకొని గంటసేపు చేస్తున్నాడు. గంటసేపు ఇదిట్లా అదట్లా. ఓ ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఏడమన్నారా మీరు? అసలు ఇది కూడా చెయ్యర్రా, మంచిగానే ఉంటుంది. ఇది చూడరు, ఇది దబ్బన కనపడలే. ఈ లంగ మొగంలో చెప్పు లంగ శాతలు చేస్తారు. మంచి కళ్ళకు కనపడేరా. వాడు ఎంతకు తెగిడిచినట్టు ఇది అర్థం ఏమైనా ఉందా? దీన్ని చూసిన వాళ్ళు మరి ఇట్లా జరుగుతున్నాయి గుళ్ళల్లో ఇంత పెద్దవి. లేకపోతే పిల్లల మీద ఆడాడ గంజాయి తీసుకోను ఆ డస్సో బొస్సో అన్నీ తీసుకొని పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. పెద్దోళ్ళ మీద అవుతున్నాయి. రోజు 100,000 పోక్సో కేసులు అవుతున్నాయి. 100 అయితే అవుతున్నాయి రోజు. ఎక్కడ పడితే అక్కడ పోక్సో కేసులు అవుతున్నాయి. ఇవి కాకుండానో ఒక అద్దో ఓ పద్దో ఓ భయమో భక్తో ఏనన్నా గట్టిగా రాష్ట్రంలో ఓ ఇటాట ఇది చేస్తే ఇట్లా అవుతుందంటరా, వామో మళ్ళీ పోదురా అన్నట్టు ఏమైనా ఉందా? అటువంటిది భయం ఏమైనా పెట్టిరా? ఏది ఏదో అది అంటున్నా. ఇది ప్రజలారా గిట్ట జరుగుతున్నాయి. మరి ఇది సంగారెడ్డిలో రామచంద్రపురంలో జరిగిందట ఈ జోలి నిన్న నైటు. కథ గట్టుంది. పిల్లల మీద చేస్తున్నట్ట. జర మీరు కూడా పిల్లల్ని లంగ కొడుకులు ఉంటారు ఇంటి పక్కల కూడా, అక్కడోడు ఇక్కడ ఉంటే ఓళ్ళెనకాయ పంపించొద్దు. మరి చెప్పలేము ఓడెట్టుంటాడో. మంచోళ్ళు ఉంటారు, తప్పులేదు. కానీ నమ్మకం అటు ఇటు పోయిర్రు అనుకో ఎవడేం చేస్తాడో తెలియదు. మీరు కూడా మీ ఇళ్ళల్లో పిల్లలు ఉంటే జర జాగ్రత్తగా ఎక్కడ పంపించకుండా, మీరు కూడా ఎక్కడైనా పోతాప్పుడు ఊర్లలోకి పోతే పిల్లలను వదిలిపెట్టి పోకురి. మంచిగా ఉండదని చెప్తున్నా. ఇది మంచిదే అనుకుంటారో చెడ్డగా అనుకుంటారో మీ ఇష్టం. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.